ఫ్యాక్ట్ నెంబర్ 1, అప్పుడే పుట్టిన కంగారు టీ స్పూన్కు సరిపోయేంత చిన్నదిగా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, మహిళలకు మొట్టమొదటిగా ఆహారం మరియు సాధనాలను రవాణా చేయడానికి హ్యాండ్ బ్యాగ్లను ఉపయోగించారట. ఫ్యాక్ట్ నెంబర్ 3, విక్టోరియన్లు ఒకప్పుడు వాతావరణాన్ని అంచనా వేయడానికి జలగలను ఉపయోగించారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఎక్కువగా మాంసం తినేవారికి శరీరం జీవ వయసును వేగవంతం చేస్తుంది, అంటే తొందరగా ముసలివాళ్ళు అవుతారట. ఫ్యాక్ట్ నెంబర్ 5, కొత్త శిశువుల తల్లిదండ్రులు తమ పిల్లల జీవితంలో మొదటి సంవత్సరంలో 44 రోజుల నిద్రను కోల్పోతారు. ఫ్యాక్ట్ నెంబర్ 6, చైనా ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యం కలిగిన మరియు రెండవ అతిపెద్ద రక్షణ బడ్జెట్ కలిగిన దేశం. ఫ్యాక్ట్ నెంబర్ 7, సూర్యుని కేంద్రం సుమారు 27 మిలియన్ డిగ్రీల ఫారెన్హీట్ను కలిగి ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8, మానవులను గుర్తించడానికి వేలిముద్రలను ఎలాగైతే ఉపయోగిస్తారో కుక్కలను గుర్తించడానికి కూడా ముక్కు ప్రింట్లను ఉపయోగిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 9, మొదట ఈమెయిల్ను 1971లో రే టాలిన్సన్ పంపారు. ఫ్యాక్ట్ నెంబర్ 10, మనం ఐస్ క్రీంలో మరియు వివిధ రకాల పదార్థాలలో వెనిలా ఫ్లేవర్ను ఉపయోగిస్తాం కదా, ఇది ఎక్కడి నుండి వస్తుందో మీకు తెలుసా? బీవర్స్ అనే జంతువు విసర్జన నుండి తయారు చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 11, మొదటి రైలు 8 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 12, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో హిరోషిమా మరియు నాగసాకి అణుబాంబుల దాడి నుంచి బయటపడిన వ్యక్తి ఇతని పేరు సుటోమా యమగూచి. ఫ్యాక్ట్ నెంబర్ 13, ఇది ప్రపంచంలోనే అతి పొడవైన కారు. ఇది 100 మీటర్లు పొడవు ఉంటుంది. ఇది కాలిఫోర్నియాలోని ఓహర్బర్గ్ తయారు చేశారు. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన కారుగా గిన్నీస్ రికార్డు దక్కించుకుంది. ఫ్యాక్ట్ నెంబర్ 14, ఈస్ట్రోజన్ యొక్క ప్రభావాలను నియంత్రించడం ద్వారా ఎండోమెట్రియల్ క్యాన్సర్ను నివారించవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 15, 2001 సంవత్సరంలో సిగరెట్ ప్యాకేజింగ్ చేస్తున్నప్పుడు కెనడియన్ కుళ్ళిన దంతాలు మరియు క్షీణిస్తున్న అవయవాల గ్రాఫిక్ చిత్రాలను వర్ణించారు. ఫ్యాక్ట్ నెంబర్ 16, నికోటిన్ను పిల్లలకు 100 మిల్లీగ్రాముల చిన్న మోతాదులో ఇచ్చిన ప్రాణాంతకం అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 17, చైనా ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యం మరియు రెండవ అతిపెద్ద రక్షణ బడ్జెట్ కలిగి ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 18, ఒక ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎల్ఈడి ఫ్లాష్ లైట్ను కనుగొంది. ఇది బాడీ హీట్ను ఎంత ఉందో చెప్పడానికి ఉపయోగపడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 19, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎగిరే పక్షి. దీని పేరు స్క్వెర్జల్ అట్కట్లాస్ నాస్ట్రోపీ. ఇది 11 మీటర్ల రెక్కలతో 200 కేజీల బరువును కలిగి ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 20, న్యూయార్క్ రెస్టారెంట్లో రుచికరమైన స్థానిక వంటకాలను వండడానికి ప్రొఫెషనల్ చెఫ్లకు బదులుగా బామ్మలను నియమించారు. ఫ్యాక్ట్ నెంబర్ 21, యుఎస్లో తప్పిపోయిన 93% కుక్కలు మరియు 75% పిల్లులు తిరిగి వచ్చాయని ఒక స్టడీ ద్వారా నిరూపించారు. ఫ్యాక్ట్ నెంబర్ 22, యునైటెడ్ స్టేట్స్లో గోధుమల కంటే ఎక్కువగా పొగాకును ఉత్పత్తి చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 23, 1871లో గుర్రపు కార్లను ప్రవేశపెట్టారు. ఇది కేవలం గుర్రం ద్వారా ట్రాక్ మీద లాగిన కారును కలిగి ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 24, పాత వాటిని భర్తీ చేయడానికి ఎలిగేటర్లు నిరంతరం కొత్త దంతాలను పెంచుకుంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 25, ఫిన్లాండ్లో ప్రతి సంవత్సరానికి ఒక పోటీ పెడతారు. ఇందులో భార్యను భర్త ఎత్తుకొని ఎవరైతే ముందుగా వెళ్తారో వారికి ఛాంపియన్షిప్ ఉంటుంది. విజేతగా నిలిచిన వారికి ప్రత్యేక బహుమతులు లభిస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 26, కుక్కకు కోమెండోర్ అనే కోటు ఉంటుంది. ఇది ధరించినప్పుడు గొర్రెలాగా కనిపిస్తుంది. ఈ గొర్రెల గుంపులో కలిసిపోతుంది. తోడేళ్ల వంటి మాంసాహార జంతువుల నుండి కాపాడడానికి ఇది ఉపయోగపడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 27, గుడ్లను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఓయాలజీ అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 28, హైడ్రోజన్ ఇంధన కారు నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తుంది. దీనిని హ్యుందాయ్ నెక్సా అంటారు. ఇది డ్రైవింగ్ చేసేటప్పుడు గాలిని శుభ్రపరుస్తుంది. ఇది గంటలో 26.9 కిలోల గాలిని శుద్ధి చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 29, ఫ్రాంకోయిస్ ఫిల్లెటియర్ డి లా సల్లే మొదట 1769లో పిత్తాశయ రాళ్లలో ఘనరూపంలో ఉన్న కొవ్వును కనుగొన్నారు. దీనికి 1815లో కొలెస్ట్రాల్ అని పేరు పెట్టారు. ఫ్యాక్ట్ నెంబర్ 30, పిల్లలకు రొమ్ముపాలు ఇస్తున్న తల్లులు తక్కువ కొలెస్ట్రాల్ స్థాయిలను కలిగి ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి మరియు తల్లిపాలలో ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ మరియు కొవ్వులు సమృద్ధిగా ఉండడం వల్ల గుండె మరియు కేంద్ర నాడీ వ్యవస్థ వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో రాసి తెలియజేయండి. అలాగే
ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.